ఓం జగన్మాత. ఈ వారం రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. అనగా 24/5/2026 నుంచి 30/5/2026 వరకు. మొదటి రాశి మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి బుద్ధి బలం బాగా పనిచేస్తుంది. తెలివితేటలు, నిర్ణయం సామర్థ్యం పెరుగుతాయి. ఉద్యోగ వ్యాపార రంగాలలో అభివృద్ధి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా కొత్త మార్గాలు తెరుచుకొని ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. తోటివారి సూచనలు ఉపయోగపడతాయి. కొందరి ప్రవర్తన మనస్తాపాన్ని కలిగించిన ఓర్పుతో వ్యవహరించాలి. బాధ్యతలను శ్రద్ధగా నిర్వహిస్తే విజయాలు మీవే. నవగ్రహ ధ్యానము ఈ వారము మీకు మంచిది. నవగ్రహాలను పూజించడం మంచిది. దీని తదుపరి రాశి వృషభ రాశి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ వారము ఆత్మవిశ్వాసంతో ప్రారంభించిన పనులు విజయవంతమవుతాయి. ఉద్యోగ వృత్తి రంగాలలో పురోగతి స్పష్టంగా కనిపిస్తుంది. వ్యాపారంలో శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. ఒకేసారి అనేక పనులు చేయకుండా క్రమ పద్ధతితో ముందుకు సాగడం మంచిది. విషయం సహనం మీకు గౌరవాన్ని తెస్తాయి. స్థిరమైన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఈ వారం మీరు శ్రీమన్నారాయణమూర్తి నామస్మరణ మేలు చేస్తుంది. దగ్గరలో ఉన్న గుడిని దర్శించుకుంటే ఇంకా మంచి కలుగుతుంది. దీని తదుపరి రాశి మిథున రాశి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ వారము ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తే అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఉద్యోగంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక సంబంధ విషయాలలో లాభదాయక మార్పులు కనిపిస్తాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. గృహ సంబంధిత అంశాలు పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఈ వారం చివరిలో శుభవార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ వారం మీరు లక్ష్మీదేవిని ఆరాధించడం, లక్ష్మీదేవిని పూజించడం మంచిది. అంతా శుభం కలుగుతుంది. దీని తదుపరి రాశి గురించి తెలుసుకుందాం. దీని తదుపరి రాశి కర్కట రాశి గురించి తెలుసుకుందాం. కర్కట రాశి వారికి ఈ వారము అదృష్టయోగం కలిసి వస్తుంది. ఉద్యోగ వ్యాపార రంగాలలో మంచి అవకాశాలు లభిస్తాయి. అధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. సమాజంలో గౌరవము, గుర్తింపు పెరుగుతాయి. సరైన సమయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. ఆర్థిక సంబంధ విషయాలలో పొదుపు పాటించడం అవసరము. ఈ వారం మీరు శ్రీ లక్ష్మీనారాయణ స్మరణ శక్తిని, స్థిరత్వాన్ని ఇస్తుంది. దేవుణ్ణి ఆరాధించడం మీకు ఎంతో మేలు కలిగిస్తుంది. దీని తదుపరి రాశి సింహరాశి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ వారము సూర్య అనుగ్రహంతో అధికార యోగం బలపడుతుంది. ఉద్యోగంలో గుర్తింపు, గౌరవము పెరిగి కీలక బాధ్యతలు లభించవచ్చు. ప్రారంభించిన పనుల్లో విజయాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. వ్యాపార వ్యవహారాలలో మాత్రం జాగ్రత్త అవసరము. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఇతర విషయాలలో కలిగించుకోవడం కూడదు, అది మంచిది కాదు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈ వారం మీరు లక్ష్మి నామస్మరణ శుభప్రదం. అమ్మవారిని గుడికెళ్ళి దర్శించండి, అమ్మవారిని పూజించండి. ఈ వారం మీకు అన్నీ మంచే కలిగే సూచనలు కనబడుతున్నాయి. తదుపరి రాశి కన్యరాశి గురించి తెలుసుకుందాం. కన్యరాశి వారికి ఈ వారము ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన సమయము. ఆవేశపూరిత నిర్ణయాలు మంచిది కాదు. ఆవేశపూరిత నిర్ణయాలు మీకు లేనిపోని సమస్యలకు దారితీయవచ్చు. ఉద్యోగ కుటుంబ వ్యవహారాలలో ఓర్పుతో ముందుకు సాగితే ఆటంకాలు తగ్గుతాయి.
మిత్రుల సూచనలు ఉపయోగపడతాయి. మిత్రుల సలహాలు ఏమి చెప్పినా రిసీవ్ చేసుకోండి, మీకు మంచి కలుగుతుంది. శ్రమకు తగిన ఫలితం ఆలస్యంగా లభించినా నిరుత్సాహపడకండి. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. ఈ వారం మీరు నవగ్రహ స్తోత్రం పఠించడం మంచిది. దగ్గరలో ఉన్న గుడికెళ్ళి రోజు నవగ్రహ దర్శనం చేసుకోవడం ఇంకా మంచి కలుగుతుంది. దీని తదుపరి రాశి తులారాశి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ వారం అత్యంత అనుకూల కాలం కొనసాగుతుంది. అదృష్టం కలిసి వచ్చి కార్యసిద్ధి కలుగుతుంది. ఎదురు చూస్తున్న పనులు సానుకూలంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ధనలాభాలు కలుగుతాయి. కుటుంబ బాధ్యతలు పెరిగి సమిష్టి నిర్ణయంతో ముందుకు సాగితే మేలే జరుగుతుంది. వ్యాపారంలో తెలివిగా వ్యవహరిస్తే లాభాలు ఉంటాయి. ఈ వారం వీళ్ళు శ్రీ మహాలక్ష్మిని స్మరణ శ్రేయస్సును లభిస్తుంది. అమ్మవారిని నిత్యం పూజించడం వల్ల ఇంకా ఎంతో మేలు జరుగుతుంది. దీని తదుపరి రాశి వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ వారము వృశ్చిక రాశి వారు ఈ వారం ధైర్యంగా ముందుకు సాగితే విజయాలు సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో స్వల్ప ఆటంకాలు వచ్చినా వాటిని అధిగమించే శక్తి మీలో ఉంటుంది. మీరు సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు. మిత్రుల సహకారం సూచనలు మీకు ఎంతో ఉపయోగపడతాయి. మిత్రులు ఇచ్చే సలహాలను మీరు రిసీవ్ చేసుకోవడం ఎంతో మంచిది. నిర్ణయాలలో స్పష్టత అవసరము. మీరు తీసుకునే నిర్ణయం ఏదైనా చాలా స్పష్టంగా ఆలోచించి తీసుకోండి. ఆర్థిక విషయాలు మితంగా వ్యవహరించాలి. రుణ సమస్యలు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడండి. ఈ వారం మీరు డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ముందుగానే ప్రణాళికలు వేసుకోండి. ముందుగానే ఆలోచించండి, జాగ్రత్త పడండి. ఈ వారం మీరు శ్రీ సూర్యనారాయణ స్వామిని ధ్యానించడము, పూజించడము మంచిది. దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి దర్శించుకోవడం ఇంకా మంచిది. దీని తదుపరి రాశి ధనుసు రాశి గురించి తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి ఈ వారము శుభకాల ప్రభావంతో పనులు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. గౌరవం పెరుగుతాయి. అంటే మీరు చేసే పని దగ్గర మీ చేసే పనికి గుర్తింపు కలుగుతుంది. వాళ్ళని మిమ్మల్ని మంచిగా గౌరవించే అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. పెట్టుబడుల ద్వారా లాభాలు పొందే అవకాశం ఉంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. పెద్దల సహకారం లభించి కార్యసిద్ధి జరుగుతుంది. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. ఇంతకుముందు మీరు వ్యాపారం చేయాలనుకుంటే ఇంతకుముందు ఆ వ్యాపారం చేసిన వాళ్ళ దగ్గర సలహాలు సూచనలు తీసుకోవడం మీకు ఎంతో మంచిది. ఎదుటివారి సలహాలు సూచనలు తీసుకోకుండా మీరు ఎటువంటి వ్యాపారం ప్రారంభించవద్దు. ఈ వారం వాళ్ళ సలహాలు తీసుకొని ప్రారంభిస్తే మీకు అంతా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు ఈ వారము అమ్మవారిని ఆరాధించడం మంచిది. శ్రీ మహాలక్ష్మి ఆరాధన చేయడం వల్ల మీ అదృష్టాన్ని ఎంతో పెంచుతుంది. మీకు మంచిగా కలిసి వస్తుంది. దీని తదుపరి రాశి మకర రాశి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ వారము కాలం కొంత ప్రతికూలంగా ఉన్నందున ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ సహనంతో ముందుకు సాగాలి. మీరు చేసే పనుల్లో ఎటువంటి చిన్న అడ్డంకులు ఇవ్వవచ్చునో ఓపికతో జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి ముందుకు సాగడం మంచిది.
ఆర్థిక విషయాలలో అప్రమత్తం అవసరం. మీ ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా 1కి 2 సార్లు ఆలోచించి ముందు ప్రణాళిక ప్రకారంగా ఒకటి అనుకొని ముందుకు సాగడం చాలా అవసరం. ఆర్థిక విషయాలలో చాలా అప్రమత్తంగా ఉండండి. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో 1కి 2 సార్లు చర్చించి దాని మీద ఒక నిర్ణయానికి రావడం మీకు చాలా మేలు కలిగిస్తుంది. ఎదుటి వాళ్ళు ఈ వారం మిమ్మల్ని మాటలతో మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కావున అలాంటి మోసపూరితమైన వ్యక్తుల దగ్గర మోసపూరితమైన మాటలతో చాలా దూరంగా ఉండండి. దూరంగా ఉంటే మీకు మంచి జరుగుతుంది. గత అనుభవం మీరు రక్షణగా నిలుస్తుంది. ఇంతకుముందు కూడా మీరు చాలా మోసపోయి ఉంటారు. ఇటువంటి వాళ్ళ దగ్గర అవి గుర్తుంచుకోండి. అవి మీకు రక్షణగా నిలుస్తాయి. ప్రశాంతంగా వ్యవహరిస్తే సమస్యలు తగ్గుతాయి. ఈ వారం మీరు నవగ్రహ ధ్యానం చేయడం మంచిది. నవగ్రహాలను దర్శించడం ఇంకా మంచిది. దీని తదుపరి రాశి కుంభరాశి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ వారము అద్భుతమైన శుభయోగం కొనసాగుతుంది. వ్యాపార ఆర్థిక రంగాలలో లాభం పొందుతారు. స్థిరాస్తి గృహ వాహన సంబంధిత యోగాలు కనిపిస్తాయి. ఈ వారం గృహ ఏమన్నా కొనాల్సిన ప్రణాళిక ఉన్నా, స్థిరాస్తి కొనాల్సిన ప్రణాళిక ఉన్నా, వాహన సంబంధించిన ఏదైనా పాత వాహనం తీసి కొత్త వాహనం కొనాలి అనుకున్నా ఈ వారం మీకు మంచి ఫలితమే ఉంటుంది. మంచి కలుగుతుంది. మీరు చేసే పనిలో ఉద్యోగంలో గౌరవము దక్కుతుంది. మీరు చేసే పనికి మంచి గుర్తింపు కలుగుతుంది. మీ పై ఆఫీసర్లతో దగ్గర మీకు గౌరవం దక్కుతుంది. వాళ్ళ నుండి మీకు ప్రోత్సాహం లభిస్తాయి. సృజనాత్మక ఆలోచనలు విజయాన్ని తెస్తాయి. కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారు. ఈ వారం మీరు లక్ష్మి అష్టకం పఠించడం శ్రేయస్కరం. లక్ష్మీదేవిని పూజించడం మీకు ఎంతో మంచిది. దీని తదుపరి రాశి మీనరాశి గురించి తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ వారము శుభ ఫలితాలు అధికంగా ఉన్నాయి. ఉద్యోగంలో కీలక విజయాలు సాధిస్తారు. గతంలో ఎదురైన సమస్యలు తొలగిపోతాయి. ఇంతకుముందున్న కష్టాలని ఈ వారము తగ్గుముఖం పట్టే సూచనలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆర్థికంగా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. గృహ వాహన సంబంధిత యోగాలు కలిసొస్తాయి. వ్యాపారంలో జాగ్రత్తగా వ్యవహరిస్తే లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగితే ఇంకా ఎక్కువ విజయాలు సాధ్యం అవుతాయి. ఈ వారం మీరు కనకదార స్తోత్రము పఠించడము శుభప్రదం ఉంటుంది. మనం ఏ పని చేసినా కుటుంబ సభ్యులతో చర్చించి పని చేయడం మంచిది. మేలు జరుగుతుంది. జై హింద్.